హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా విఎల్ లాగ్స్. నేను ఈరోజు ఒక మంచి వీడియో తీయబోతున్నా. ఇప్పుడు ఏంటంటే కొంచెం సమ్మర్ ఎండింగ్ వస్తుంది కాబట్టి కొద్దిగా రాత్రి అయితే వర్షం పడ్డది. ఈ 3-4 డేస్ నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి. అక్కడక్కడ కొంచెం చెట్లు అయితే కొద్దిగా మామూలుగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం చెట్లన్నీ మనం మినీ గార్డెన్ మిద్దె తోట చూద్దాము. ముందుగా ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు. ఈ వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేయాలి వీడియోలు. ఎందుకంటే మన పర్యావరణ కాపాడదాము, చెట్లను పెంచుదాము. చాలా బాగుంటుంది. చెట్ల వాతావరణం కూడా చాలా మంచిది. ఇందులో కొన్ని ఆయుర్వేదిక్ చెట్లు ఉన్నాయి, కొన్ని మంచి పనికొచ్చే చెట్లు ఉన్నాయి, కొన్ని పూజకు సంబంధించి చెట్లు ఉన్నాయి. మన ఇంటికి వాతావరణాన్ని తెచ్చేది కూడా ఈ చెట్లేను, మన ఇంటికి అందాన్ని ఇచ్చేది కూడా ఈ చెట్లేను. అందుకని చెట్లను పెంచుదాము, చెట్లను కాపాడుకుందాము. ఇప్పుడైతే మనం మినీ గార్డెన్ మిద్దె తోట ఒక్కసారి చూసి వద్దాం రండి. చూడండి, ఇగో ఇదైతే రాధామాధవ చెట్టు. అక్కడ ఉండే ఇక్కడ తెచ్చిపెట్టినాక కూడా కొంచెం మంచిగా వచ్చింది. ఎందుకంటే ఇక నీళ్ళు రోజు మాత్రము లిక్విడ్ ఫర్టిలైజర్ అన్నీ ఇస్తూ ఉండాలి. ఏదో ఒకటి వారానికి ఒకసారి అయితే లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. కంపోస్ట్ కూడా వేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కంపోస్ట్ కూడా వాడుతుంటే చెట్లు అనేది మంచిగా వస్తాయి. ఇదైతే సింహాచలం సంపంగి చెట్టు. ఎంత పెద్దగా వచ్చింది చూడండి. ఇంకొక పూలు అయితే వస్తాయి. ఇక ఇప్పుడే మొగ్గలకు వస్తున్నది. పూలు వస్తుంది ఆ చెట్టు. చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇక్కడ నేను ఇంతకుముందు అయితే ఇందులో అల్లం పెట్టాను కదా, అప్పుడు మీరు చూశారు కదా. ఇందులో అల్లం అయితే వచ్చింది. ఇంకో చిన్న చిన్న ఇగుర్లు వచ్చినాయి అల్లానికి. ఇక మల్లెపూలు అయితే చాలా బాగా పూస్తున్నాయి. ఇప్పుడు సమ్మర్ కదా, మల్లెపూలు అయితే బాగా పూస్తాయి. ఇక నేను నా తలలో ఉన్నాయి కూడా ఈ చెట్లయ్యాను. నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇక మొగ్గలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఇక చూడండి మొగ్గలు. ఇక్కడైతే ఇక తులసమ్మ ఉన్నది. ఇక్కడ ఒక కలమాకు చెట్టు ఉన్నది. ఇక్కడైతే సపోటా చెట్టు. ఇక చూడండి, ఇక కాయలు అయితే మళ్ళీ వస్తున్నాయి సపోటా కాయలు. ఇక్కడ చూడండి, ఇక సపోటా కాయలు వస్తున్నాయి. చెట్టు ఇది అక్కడ అనాలి. ఇక పప్పులు వేసుకోవడానికి ఎర్ర బచ్చల కూర. ఇక చూడండి, ఇక ఎంత మంచిగా తీగలు వచ్చిందో. మంచిగా పప్పు వండుకోవచ్చు, చింతపండు వేసి చింతకాయలు వేసుకొని. ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కదా, మామిడికాయల సీజన్ కదా. ఇప్పుడు మామిడికాయలు అయితే వేసుకొని మనం మంచిగా బచ్చల కూర పప్పు వండుకోవచ్చు. ఇక్కడైతే ఇక బ్రహ్మకమలం ఉన్నది. అక్కడ ఎండలో ఉంటాయి. ఇగో ఎలా అయిపోయింది మొత్తము. నేను ఎండలోకి వెళ్ళి తెచ్చి మళ్ళీ నీడలో పెట్టిన. అయితే కొంచెం నీడ కొంచెం ఎండ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది ఒక ఫ్లవర్. ఇగో లిల్లీ పువ్వు. నేను అది చాలా రోజుల కింద తెచ్చి పెట్టాను. చాలా పెద్దగా ఉంది. నేను అక్కడ నుంచి కొన్ని చెట్లు తెచ్చి ఇక్కడ షిఫ్ట్ చేశాను. ఇప్పుడు ఒకటి చూపిస్తారండి మీరు, సర్ప్రైజ్. ఇక డ్రాగన్ ఫ్రూట్స్. ఇందులో ఉన్నది డ్రాగన్ ఫ్రూట్స్. ఇక్కడ ఉన్నది. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్స్. ఇగో చాలా బాగా వస్తుంది. ఇప్పుడిప్పుడే కాత వస్తుంది మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్స్ చెట్టు. ఇక్కడైతే సత్యనారాయణ చెట్లు, అరటి చెట్టు, ఇవన్నీ చాలా బాగున్నాయి. కనకంబరాలు. ఇక్కడ రండి, ఇక అక్కడ చూద్దాం. అక్కడ
అక్కడ అంటే చెట్టు ఇక్కడ కూడా ఇంకొక మల్లె చెట్టు ఉంది. ఇక్కడైతే ఈ చెట్టుకైతే చిన్న చెట్టే కానీ చాలా బాగా పూలు వస్తున్నాయి. ఇంకా చూడండి, ఇక పొద్దున అన్నీ తెంపేసినాం మేము. ఇక నిమ్మ చెట్టు చూడండి, ఇక నిమ్మకాయలు అయితే ఎలా వచ్చినాయి. ఇది ఒకటి చూడండి, ఇక చిన్న చెట్టే కానీ ఎన్ని నిమ్మకాయలు పిందెలు పడ్డాయో చూడండి. ఇక అక్కడ పడ్డాయి, అక్కడ పడ్డాయి, అక్కడ పడ్డాయి. చెట్టు నిండా పిందెలే ఉన్నాయి. చూడండి, మేమైతే వీడియో తీస్తుంటే పిల్లలు ఆంటీ ఏమి ఛానల్ అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, అక్కడ ఇగో వాళ్ళైతే అడుగుతున్నారు. పిల్లలైతే ఆంటీ ఏం ఛానల్ అని అడుగుతున్నారు. వెళ్ళే నాన్న జాగ్రత్త. ఇక్కడ ఇవైతే ఎల్లో కలర్ కనకాంబరాలు. ఇవైతే ఆల్ ప్లస్ చెట్టు. అంత వాడిపోతుంది, సమ్మర్ కదా అంత వాడిపోతుంది. మళ్ళీ ఎగురు వస్తుంది. కొత్త చీరలు వచ్చేదాకా మనం కొన్ని వాటర్ వేసుకోవాలి, కొంచెం లిక్విడ్ ఇచ్చుకోవాలి. అప్పుడు కానీ బాగుంటుంది. అంటుందా ఇగో ఇదైతే బిల్వపత్రము. ఇంకా మంచి ఎగురు వస్తుంది ఇప్పుడైతే. అలాది ఏబట్ట బంద్ చేస్తుంది. లైట్లు వస్తుంది. రండి, చెప్పు రండి, చెప్తారంట వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇక్కడైతే రాక చెట్టు, ఇక ఎల్లమ్మ తల్లి. ఇక ఈమె మంచిగా ఈ టబ్బులోనే వచ్చింది. నేనైతే పెట్టలేదు. తన ఆ చెట్టు అందులో టబ్బులోనే పడి చిన్న మొక్క పడి ఇంత పెద్దగా అయింది ఈ మొక్క. నేను ఎందుకు తీయడం అని ఇలానే ఉంచాను. దొండ చెట్టు మంచి ఎగురైతే వస్తుంది, కానీ ఇక కాయలు ఎప్పటికి వస్తాయో ఏమో. అక్కడక్కడ కాయలు కాసి వాడిపోతున్నాయి, పడిపోతున్నాయి కూడా కింద. ఇదైతే వాటర్ ప్లాంట్. దీన్ని మంచిగా చేయాలి. ఇంకా జర టైం దొరుకుతలేదు, ఇప్పుడు టైం సరిపోతలేదు. సమ్మర్ కదా ఎండకు రాలేకపోతున్నాం పైకి. ఇది ఇక్కడ ఇవన్నీ ఇక్కడ పెట్టాము. ఇదంతా తోటకూర, ఎర్ర తోటకూర ఉంది, ఇలా తెల్ల తోటకూర ఉంది. కత్తెర ఉంటాయి, అన్నీ కట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇగో ఇదైతే మంచిగా అన్ని ఇట్లా డబ్బాలలో పెట్టి మంచిగా ఇట్లా అన్నీ ఇట్లా డిజైన్ వేసుకొని, ఇంకా చాలా ఉన్నాయి ఈ డిజైన్లన్నీ. ఇగో ఇప్పుడు సమ్మర్ కదా, ఇదంతా తీసేయాలి. ఇదంతా తీసేస్తున్నా. నల్లేరు ఇక్కడైతే నల్లేరు ఉంది. నల్లేరు మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూడు, ఇదంతా నల్లేరే. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ ఇదంతా నల్లేరేను. పచ్చడి వేసుకోవచ్చు, కూర వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఏంటి నాన్న? హాయ్ నాన్న. హాయ్ హాయ్. ఇగో మేమైతే యూట్యూబ్ చేస్తున్నాము. చాయ్గా వీడియోలో మాట్లాడతామని వచ్చారు పిల్లలు. మాట్లాడండి. బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ప్లాంట్స్ని పెంచుకోండి. ప్లాంట్స్ వల్ల మీకు చాలా యూస్ ఉంటాయి. ఇంకా హెల్తీ ఫుడ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా విఎల్ లాగ్స్. నేను ఈరోజు ఒక చిన్న షార్ట్ వీడియో తీస్తున్నా.
ఈ షార్ట్ వీడియో ఏంటంటే ఇవన్నీ ఇక్కడ అయితే అన్ని ప్లాంట్లు అయితే ఇక్కడ పెట్టినాము. ఇలా పెయింట్ వేసుకొని ఇక్కడైతే ఇవన్నీ ప్లాంట్లన్నీ పెట్టినాము. ఇక్కడైతే అడేలినియము, ఇక్కడ ఇగో ఇవి చెట్లన్నీ ఉన్నాయి. ఇక్కడ మనీ ప్లాంట్, ఇది అలవీరా చెట్టు. ఇవైతే ఇక చిన్న చిన్న చెట్లన్నీ వీటి పెడదామని అంతా తీసి మళ్ళీ పక్కన పెట్టేసి ఇక్కడైతే ఒక మల్లె చెట్టు ఉన్నది. ఇక్కడ కనకాంబరం చెట్టు, ఒక మల్లె చెట్టు ఇక్కడైతే పెట్టినాను. ఇక్కడైతే ఇగో దోసకాయ చెట్టు ఉంది. దోసకాయ చెట్టుని అయితే ఇట్లా పెట్టినాను. ఫుల్ వీడియో వస్తాయి, షార్ట్ వీడియోలు వస్తాయి. ఫుల్ వీడియోలు కూడా మీరు చూడొచ్చు. ఫుల్ వీడియోలలో కూడా మొత్తం మినీ గార్డెన్ మిద్దెతో వస్తుంది. మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇదైతే మందారం చెట్టు. నేనైతే ఇది కేరళలో తెచ్చిన ఈ మందారం చెట్టు అయితే చాలా బాగా పూలు పూస్తుంది. చూడండి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి పీలగా అయింది. కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్ అవన్నీ ఇస్తూ ఉంటే కొంచెం చెట్లు అయితే మంచిగా ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి. ఇట్లనా? హలో అండి, మేమైతే ఇప్పుడు చెట్లు చూడడానికి వచ్చినాం. మేము మంచి సాగర్ హైవేలో ఉంది నర్సరీ. ఇప్పుడు అయితే నర్సరీ తోటకు వచ్చినాం. మేము నర్సరీలో చాలా బాగున్నాయి చెట్లు. నేనైతే ఇప్పుడు కొన్ని చెట్లు తీసుకుందామని చూస్తున్నా. కొన్ని ఏమేమి చెట్లు తీసుకోవాలనేది కొద్దిగా ఆలోచన చేసి తీసుకుంటున్నా. నేనైతే ఇప్పుడు ఎంత చాలా బాగున్నాయి. ఈ నర్సరీలో మాత్రం అన్ని రకాల చెట్లు దొరుకుతాయి. చాలా బాగున్నాయి. మైదాకు చెట్టు. చాలా బాగున్నాయి చెట్లు అయితే, రకరకాల చెట్లు ఉన్నాయి. మనిషి అయినా ఉంటే దేవైనా తీస్తుంది. అన్ని షో ప్లాంట్లు ఇవి. నువ్వు అన్నది పడ్డది. ఇప్పుడు మనిషి ఎండ ఉంటాయనా అన్న పడ్డది. మరి మళ్ళీ బాగా చేస్తాం. ఇదైతే బిల్వ పత్రము. ఇక్కడ చూడండి, చాలా బాగుంది. అన్ని చెట్లు అయితే తోటలా ఉన్నాయి. ఇదైతే ఒక కన్నకాయ అంట. ఈ చెట్టు అంటే చట్నీ పెట్టుకుంటారు కదా, పులిహోర చేసుకుంటారు, చట్నీ పెట్టుకుంటారు, వేడి వేసుకుంటారు. అయితే మొత్తం అడుగుదాం మనం దీన్ని. ఇది ఎంత రేట్ ఉంటుందో ఇది ఒకటి అడిగి తీసుకుంటాం. ఇక్కడ పోదాం. ఈ మొక్క కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడు, ఇవి కూడా పెంచుతున్నారు. చూడు, ఇవి అన్ని ఇస్తరాకులు కుడతారు. చూడు మా మోతుకాయ చెట్టు. మోదుగు చెట్టు. నాయన చూడు ఎంత మంచిగా పెంచుతున్నారు మోదుగు చెట్టు. అడవిలలో ఉంటుంది. అడవిలో ఉండే మోదుగు చెట్టు ఇది. చాలా గ్రేట్ అసలు ఇది పెంచుతున్నారు. ఇక్కడ
అది 150 రూపాయలు. 150 వస్తాయి ఆకులు? ఆకు వస్తే పూలు వస్తాయేమో. పూలు ఏం చేస్తారు? పూలు ఇస్తున్నల్లే వస్తాయేమో. ఇది మొక్కలు ఎంత? 150 రూపాయలు. ఏడి ఈయన ఏడా ఆయన రా. ఏమేం కలర్ ఇవి? కలర్స్ ఏమేమి ఉన్నాయి ఇందులో? ఆరెంజ్ ఉంది, ఎల్లో ఉంది, పింక్ ఉంది, రెడ్ ఉంది. రెడ్ ఉంది, ఎల్లో, ఆరెంజ్, పింక్ ఉంది.